now we are discussing schedules of the constitution. Okay, schedules తెలుగులో కూడా స్కెడ్యూల్స్ అని అంటారండి. సో ఒరిజినలీ 8, సో యాడెడ్ 4, సో టోటల్ ప్రజెంట్ హౌ మెనీ స్కెడ్యూల్స్ అంటే 12 స్కెడ్యూల్స్. సో స్కెడ్యూల్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఈజ్ డీల్స్ విత్. సో ఏ స్కెడ్యూల్ ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒరిజినల్ వచ్చేసి 8, యాడెడ్ 4, నౌ ఇట్ ఈస్ 12. సో ఫస్ట్ స్కెడ్యూల్ ఏం చెప్తా చూద్దాం. ఎస్, స్కెడ్యూల్ 1. సో స్కెడ్యూల్ 1లో ఏం ఇంక్లూడ్ అయిందో చూద్దాం. సో స్కెడ్యూల్ 1 ఈజ్ డీల్స్ విత్, ఇట్ డీల్స్ విత్ స్కెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ హ్యావింగ్ states and union territories. States and union territories అంటే రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం మొత్తం మనకి స్కెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. జస్ట్ ఇది తెలుసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, దేంట్లో ఏముందని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. స్కెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీల్స్ విత్, స్కెడ్యూల్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీల్స్ విత్, లేకపోతే అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి విచ్ పార్ట్ ఆఫ్ ద స్కెడ్యూల్ ఈజ్ డీలింగ్. ఓకే, విచ్ స్కెడ్యూల్ ఈజ్ డీలింగ్. ఓకే, అట్లా వస్తాయి క్వశ్చన్స్. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్లో ఏముందో మనకి తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్కెడ్యూల్ 2 ఈజ్ సాలరీస్. సాలరీస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. సో కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అంటే ఎవరంటే ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్ ప్రెసిడెంట్, ఓకే, గవర్నర్స్ ఆఫ్ స్టేట్, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, సో కాగ్ అండ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు, సిజేఐస్, జడ్జెస్ ఎక్సెట్రా. ఓకే, వీళ్ళందరికీ సంబంధించిన శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది స్కెడ్యూల్ 2లో ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్కెడ్యూల్ 3. సో స్కెడ్యూల్ 1 ఈజ్ డీలింగ్ విత్ యూనియన్ అండ్ స్టేట్ టెరిటరీ. ఓకే, అంటే స్టేట్స్ ఇంకా యూటీస్. నెక్స్ట్ స్కెడ్యూల్ 2 వచ్చేసి శాలరీస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. నెక్స్ట్ స్టేట్ 3 వచ్చేసి ఓత్. ఓత్ అంటే ప్రమాణం చేస్తారు కదా, ఓత్ ఆఫ్ ఆఫీస్. ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎవరైనా సపోజ్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ మినిస్టర్స్ కానీ ఎలెక్ట్ అయినప్పుడు ఒక ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు కదా, ఓత్. సో ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది ఉంటుంది కదా, అది స్కెడ్యూల్ 3లో ఉంటుంది. అంటే దాంట్లో ఏమేమి ఉండాలి అనేది ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ అఫర్మేషన్. సో ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ అఫర్మేషన్ ఈజ్ డీల్స్ విత్ స్కెడ్యూల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. మళ్ళీ వీళ్ళే అంటే ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్, కాగ్, హైకోర్టు సిజేఐ కానీ, సుప్రీంకోర్టు సిజేఐ కానీ, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే ఎవరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. సో గవర్నర్స్ తోటి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? హైకోర్టు జడ్జ్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జికి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారండి? ప్రెసిడెంట్. సో ఇట్లా ఈ ప్రొసీజర్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ. సో ఎవరితోటి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అంటే మళ్ళీ వీళ్ళే, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఓకే, దే ఆర్. సో కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్లో మళ్ళీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ ఫర్ ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్కి ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్.
సో వీళ్ళకి ప్రమాణ స్వీకారంకి ప్రొసీజర్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ ఎక్సెప్షన్ వీళ్ళకి, అంటే మిగతా కాగు, హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళ ఓత్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ. నెక్స్ట్ షెడ్యూల్ 4. సో షెడ్యూల్ 4లో ఏముంటుందంటే, షెడ్యూల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ డీలింగ్ విత్ స్టేట్ వైజ్ రిప్రజెంటేషన్. స్టేట్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్, సో స్టేట్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏముండదండి, రాజ్యసభ, ఎగువ సభ. ఓకే, రాజ్యసభనే రాజ్యసభ. సో రాజ్యసభలో ఎవరుంటారు, స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా. సో ఏ స్టేట్స్ నుంచి ఎలా రిప్రజెంటేషన్ తీసుకోవాలనే ప్రొసీజర్ మొత్తము షెడ్యూల్ 4లో ఉంటుంది. సో స్టేట్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, ఎగువ సభ, ఓకే, అప్పర్ హౌస్ అది. నెక్స్ట్ షెడ్యూల్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్. సో షెడ్యూల్ 5లో ఏముంటుందంటే, ఇట్ ఈస్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ప్రొవిజన్స్. అంటే ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అన్నమాట, స్పెషల్ ప్రివిలేజెస్. ఓకే, వాళ్ళు ఎక్కువ దేని మీద ఆధారపడి ఉంటారంటే, మైనర్ ప్రొడ్యూస్ ఆఫ్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో దొరికే హనీ కానీ, సో ఆ చిన్న ఏమంటారు మెడిసినల్ సంబంధించిన హర్బ్స్ అట్లాంటివి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అనేది, అట్లాంటి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో దీంట్లో ఎక్సెప్ట్ ఉందండి, ఎక్సెప్ట్ 4 ట్రైబల్ ఏరియాస్. ఏంటి అవంటే, అస్సోం, మేఘాలయ, ఓకే, మిజోరాం అండ్ త్రిపుర. చూడండి, ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ట్రైబల్ పీపులే ఉంటారండి ఎక్కువ. సో అక్కడ షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ సంబంధించి మళ్ళీ ఈ స్టేట్స్ ఇంక్లూడ్ ఉండవు. ఇక్కడ షెడ్యూల్ 5లో దీ స్టేట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. సో ఈ స్టేట్స్ నెక్స్ట్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్స్ తప్ప మిగతా అన్ని స్టేట్స్కి సంబంధించి షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో షెడ్యూల్ 6లో ఏముంటుందంటే ఇవి. సో షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ఈ 4 స్టేట్స్ ఏంటవి, అస్సోం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. అంటే షెడ్యూల్ 5లో వీటిని ఎక్సెప్షన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ షెడ్యూల్ 6లో అంటే ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కదా, మన ఏమంటారు స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి. సో స్పెషల్ ఫోర్సెస్ని ఈ షెడ్యూల్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఐరోమ్ షర్మిల ఉంటారు. సో ఆమె ఈ స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి సుదీర్ఘకాలం ఆమె ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, మణిపూర్ ఐరన్ లేడీ అంటారు ఐరోమ్ షర్మిల. సో అంటే స్పెషల్ ఫోర్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ సెక్యూరిటీ పర్పస్ పెడుతుందన్నమాట. సో సెక్యూరిటీ పర్పస్ పెడితే ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఈ స్పెషల్ ఫోర్సెస్ వల్ల సివిలియన్స్ అంటే యాక్చువల్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హాని జరగడం జరుగుతుంది. సో అట్లాంటి వాటికి సంబంధించిన ప్రావిజన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే షెడ్యూల్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్ విత్. సో షెడ్యూల్ 7లో ఏముంటుందంటే distribution of legislative relations. So distribution of legislative relations
బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేది లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకనెంట్ లిస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కాంకనెంట్ లిస్ట్ అండ్ రెస్యూజరీ పవర్స్, ఓకే. సో ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ అంటే యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్, అంటే కొన్ని సబ్జెక్ట్స్ యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, కొన్ని సబ్జెక్ట్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి. సబ్జెక్ట్స్ అంటే మ్యాటర్స్ ఫ్రెండ్స్, కొన్ని ఏమో సెంట్రల్ అండ్ స్టేట్ బోత్, అంటే కొన్ని లాస్. సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ అనేది కాంకనెంట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా చట్టాలు చేస్తుంది. సో ఫైనాన్స్ ఇట్లాంటివి అంటే మనకి ఇంక్లూడింగ్ ఫైనాన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అట్లా కొన్ని లిస్ట్స్ ఉంటాయి. సో ఈ లిస్ట్ అన్ని మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. అంటే ఏ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ యూనియన్ లిస్ట్, వాట్ ఆర్ ద వేరియస్ ఇంక్లూడెడ్ ఇన్ స్టేట్ లిస్ట్ అనేసి చూద్దాం మనం డీటెయిల్గా. కాకపోతే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఉంది కదా, సో యూనియన్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో అల్టిమేట్గా యూనియన్ గవర్నమెంట్ చేసే చట్టాలు స్టేట్ గవర్నమెంట్ చేసే చట్టాల కంటే ఎక్కువ పవర్ఫుల్ అనమాట. ఓకే. సో కాంకనెంట్ లిస్ట్లో చెప్పాను కదా, సపోజ్ ఎడ్యుకేషన్ అని. ఓకే. సో ట్రేడ్ అండ్ కామర్స్ యూనియన్ లిస్ట్లో ఉంటుంది అట్లా. సో ట్రేడ్కి సంబంధించి వీళ్ళు చట్టం చేస్తారు, వీళ్ళు చట్టాలు, అంటే ఇది డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కొన్ని రెస్యూజరీ పవర్స్ అంటే స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఎస్, Schedule 7 deals with the distribution of legislative relations between union and state. So in this we have union list, state list, concurrent list. Okay. Next we'll see the details of Schedule 8 of the Constitution. So this is very important. So Schedule 8 of the Constitution is dealing with the official languages. Okay. It consists, okay, it comprises languages recognized by Indian Constitution. ఓకే. సో అంటే రాజ్యాంగం చేత గుర్తించబడిన లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఎన్ని లాంగ్వేజెస్ అండి? 22 లాంగ్వేజెస్ ఇప్పటివరకు కదా. సో అవి డీటెయిల్లీ విల్ సీ వాట్ ఆర్ ద వేరియస్ లాంగ్వేజెస్ దోస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ Schedule 8 of the Constitution. విల్ సీ ఇన్ అ డీటెయిల్డ్. ఓకే. సో 1 by 1 ఏ లాంగ్వేజెస్ ఎప్పుడు ఇంక్లూడ్ చేసేయాలి అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ టు ఇంక్లూడ్ అ లాంగ్వేజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. సో ఒక లాంగ్వేజ్కి ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే దాన్ని స్కెడ్యూల్లో ఇంక్లూడ్, నాట్ ఓన్లీ స్కెడ్యూల్, కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. చూడండి అన్ని లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కదా. ఐ థింక్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. సో అవన్నిటిని మనం కాన్స్టిట్యూషన్లో గుర్తించట్లేదు. ఎందుకంటే వై? బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ సర్టన్ ప్రొసీజర్స్. సో వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ ఇవ్వడం జరిగింది ఏ లాంగ్వేజ్ని పెట్టాలి అనేది. సో సి ఫస్ట్, సో Schedule 8 of the Constitution, languages recognized by Constitution. ఓకే. సో ఫస్ట్ ఒరిజినల్గా ఎన్ని లాంగ్వేజెస్ అండి? 14 లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్. ఓకే. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ how many languages are recognized as constitutional languages means after 14, after it is now present 22 languages are constitutional recognized languages. See around
8 లాంగ్వేజెస్ ఇంక్లూడెడ్. ఓకే, సో ఇంక్లూడ్ చేసినామన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటుంది కదా. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ లాంగ్వేజ్ ఎప్పుడు యాడ్ చేస్తామని చూద్దాం. అండ్ కండిషన్స్ టు యాడ్ ఎ లాంగ్వేజ్ ఇన్ అ కాన్స్టిట్యూషన్. ఓకే, ఒక లాంగ్వేజ్ని కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్గా గుర్తించాలంటే అది ఏ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్, ద లాంగ్వేజ్ మస్ట్ హ్యావ్ ఏ డెవలప్డ్ స్క్రిప్ట్ ఉండాలండి లాంగ్వేజ్కి. అంటే కొన్ని భాషలు ఉంటాయి చూసారా, కొన్ని భాషలు మనం మాట్లాడతాం కానీ దాంట్లోకి స్క్రిప్ట్ ఉండదు, అంటే రాయడానికి ఉండదన్నమాట. సపోజ్ మన దగ్గరనే చూసుకోండి, అది లంబాడా భాష ఉంటుంది కదా, దాన్ని మాట్లాడతారు వాళ్ళు కానీ రాయడానికి స్క్రిప్ట్ ఉండదు అనమాట. ఓకే, సో అట్లా. సో ఏ లాంగ్వేజ్కి అయితే డెవలప్డ్ స్క్రిప్ట్ ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇంకోటి దీంట్లో లిటరేచర్. సో లిటరేచర్ అంటే పోయమ్స్, పోయట్రీస్. ఓకే, సో ఇది లిటరేచర్ అనేది కూడా ఉండాలి, ఆ పర్టికులర్ భాష మీద లిటరేచర్ అనేది రాయడం జరగాలి. ఓకే, సో లిటరేచర్ డెవలప్మెంట్. అండ్ టు బీ స్పోకన్ బై, సో ఇది మాట్లాడగలగాలన్నమాట. టు బీ స్పోకన్ బై సబ్స్టాన్షియల్ నంబర్ ఆఫ్ పీపుల్ అంటే చాలా వరకు, అంటే వైడ్ ఏరియాలో మాట్లాడగలగాలి. పర్టికులర్ లాంగ్వేజ్ అనేది సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది అంటే ఎక్కువ మంది మాట్లాడుతుంటే దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ సబ్స్టాన్షియల్ number of people should speak that language. Okay, so these are the various conditions to include a language in the constitution. So we'll see the list of the languages. Okay, so list of languages. So we'll see the list of the languages one by one which are included in constitution. See, I am giving in a alphabetical order, friends. So we can remember easily alphabetic order. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యేవి, బి నుంచి స్టార్ట్ అయ్యేవి. ఓకే, అట్లా ఆర్డర్లో వెళ్దాము, దెన్ వీ కెన్ రిమెంబర్ ఈజీలీ. ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఫస్ట్ వచ్చేసి ఏ కదా, ఏతో లాంగ్వేజ్ స్టార్ట్ వచ్చేసి అస్సామీ. సో అస్సామీ లాంగ్వేజ్ అస్సాంలో మాట్లాడతాం కదా. సో ఫస్ట్ ఏ తర్వాత ఏమొస్తుందండి బి. సో బీతో వచ్చే లాంగ్వేజెస్ వచ్చేసి 2 ఉన్నాయి మనకి, బెంగాలీ. సో చాలా ఇంపార్టెంట్ ఏ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ బోడో లాంగ్వేజ్, బెంగాలీ, బోడో. సో బోడో లాంగ్వేజ్ని ఇది ముందు లేదండి, ఇట్ ఈజ్ యాడెడ్. ఓకే, సో బోడో లాంగ్వేజ్ ఎవరు మాట్లాడతారంటే అస్సోం ట్రైబ్స్. సో అస్సోంలో ఉండే ట్రైబ్స్ లాంగ్వేజ్ బోడో లాంగ్వేజ్, దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, వెన్ బోడో లాంగ్వేజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. చూడండి, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్, 2003. సో ప్రీవియస్లీ ఇట్ ఈస్ నాట్ దేర్ బోడో లాంగ్వేజ్, ఇట్ ఈస్ యాడెడ్ బై 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. సో నెక్స్ట్ 4. సో బి ఆఫ్టర్ సితో లాంగ్వేజెస్ లేవండి. దెన్ వి గో ఫర్ డి ఈజ్ డోగ్రీ. సో డోగ్రీ లాంగ్వేజ్. సో డోగ్రీ అనగానే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో డోగ్రీ లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో నెక్స్ట్ డి ఆఫ్టర్ ఈ we don't have any language with E, F. Then we go for G for Gujarati. See, we can easily remember, if you go for an alphabetical order, you can easily remember what are the various languages that are included, because 22 languages are there, no? So we can remember like this. So Gujarati, so Gujarati language. So G after H is హిందీ. ఓకే, సో తెలుసు కదా అందరికీ. సో హిందీ లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ బై మోర్ నంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఆల్మోస్ట్ 40% ఆఫ్ పీపుల్ స్పీక్స్ హిందీ. ఓకే, సో
ఇండియా 100% అనుకుంటే 40% ఆఫ్ ద స్టేట్స్ అంటే 40% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వెల్ స్పీక్డ్ విత్ హిందీ. ఓకే, సో హిందీని మన నేషనల్ లాంగ్వేజ్గా గుర్తించాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది. సో రాజ్య భాష. ఓకే, సో హెచ్ ఆఫ్టర్ ఐ జే ఆర్ నాట్ దేర్. నెక్స్ట్ కేతో కాశ్మీరీ. సో కాశ్మీరీ లాంగ్వేజ్. ఓకే, సో కాశ్మీరీ అండ్ నెక్స్ట్, సో ఐఎమ్ రైటింగ్ హియర్ నెక్స్ట్ 8 కాశ్మీరీ, కన్నడ. సో కన్నడ లాంగ్వేజ్ స్పీక్స్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ 9th కొంకణి లాంగ్వేజ్. కొంకణి కోస్ట్. సో ఏ స్టేట్? గోవా. సో గోవా they'll speak Konkani language. So it is also added by 71st CAA 1992. ఓకే, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి లాంగ్వేజ్ని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కే ఆఫ్టర్ ఐజేకే ఓవర్ రైట్. కే ఆఫ్టర్ ఐజేకే ఎల్ వి డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్ విత్ ఎల్. నెక్స్ట్ గో ఫర్ ఎం ఫర్ మలయాళీ. సో మలయాళీ లాంగ్వేజ్. నెక్స్ట్ 11th one is Marathi. Yes, Marathi speaks in Maharashtra, right? So M for Marathi, Malayali and Manipuri. Manipuri language belongs to the Manipur state. So this is also not included initially. It is included by Constitutional Amendment Act, that is 71st Constitutional Amendment Act 1992 ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్కి. సో ఈ యాడ్ చేసిన లాంగ్వేజెస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఆర్ ద వేరియస్ లాంగ్వేజెస్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ద 13th లాంగ్వేజ్, దట్ ఈస్ మైథిలి. సో సంతాలి, మైథిలి అనే ట్రైబ్స్ ఉంటారు తెలుసా? ఓకే, మైథిలి. సో మైథిలి లాంగ్వేజ్ ఆల్సో previously it is not there. So it is spoken in Bihar and some parts of UP. సో ఇక్కడ మాట్లాడతారు. See, ఇది కూడా క్వశ్చన్ ఏరియా ఫ్రెండ్స్. ఓకే, సో మైథిలి లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ బీహార్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ యూపీ. ఇట్ ఈస్ యాడెడ్ బై 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో యాడ్ చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు మైథిలి లేదు. మైథిలి ఈజ్ యాడెడ్ by 92nd Constitutional Amendment Act 2003. So అయిపోయింది. 13 is over, right? Next go to the 14th language. So M after N is Nepali. So Nepali ఎందుకు? Why? Because so Nepal is another country. So Nepali language కూడా మన దగ్గర ఎక్కువ పీపుల్ స్పోక్ చేస్తారు. See, మన దగ్గర గూర్ఖాస్ పనిచేస్తారు కదా. Yes, Nepali language also recognized as the constitutional language by 71st CAA 1992. చూడండి, 71st CAA తోటి ఎన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశారో చూడండి. నెక్స్ట్ 15th లాంగ్వేజ్. సో 14 ఈజ్ ఓవర్. 15th లాంగ్వేజ్ ఈజ్ ఒడియా. సో ఒడిశాలో మాట్లాడే లాంగ్వేజ్. ఓకే, MNO. O ఆఫ్టర్ P ఫర్ పంజాబీ. సో పంజాబీ లాంగ్వేజ్. నెక్స్ట్ 16 P. Q is not there, R is not there. Okay, R తో లాంగ్వేజ్ లేదు. PQR. S for Sanskrit. So Sanskrit language is a old language, old classical language we call it as. So Sanskrit after Sindhi language. So Sindhi also added. Okay, so Sindhi is the first language added to constitution. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కమెన్స్మెంట్. ఓకే, సో ఫస్ట్ 14 లాంగ్వేజ్ కదా. సో ఫస్ట్ యాడ్ చేసిన లాంగ్వేజెస్ వచ్చేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి సింధీ లాంగ్వేజ్ బై 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1967. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో 1967లో ఫస్ట్ టైము కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసిన లాంగ్వేజెస్ వచ్చేసి సింధీ. సో 18, రైట్? 18 ఆఫ్టర్ గో ఫర్ ద 19th లాంగ్వేజ్, దట్ ఈస్
Santali, I said right, Santali, Maithili, Santali language. So Santali language and Maithili language. Okay, so Santali is also added by 92nd CAA. It is spoken in Central India. So Central India ante ఏమొస్తుందండి, మధ్యప్రదేశ్. ఎస్ ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్. ఓకే, అండ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఓకే, ఈ ఏరియాలో ఈ సంతాలీ లాంగ్వేజ్, సంతాలీ ట్రైబ్స్ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ 19 after 20th. సో దిస్ ఈజ్ యాడెడ్ బై 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో సంతాలీ లాంగ్వేజ్ ఈజ్ యాడెడ్ టు కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ 20th లాంగ్వేజ్ ఈజ్ తమిళ్. ఓకే, తమిళ్ లాంగ్వేజ్. 21st లాంగ్వేజ్ ఈజ్ తెలుగు, తమిళ్, తెలుగు. అండ్ 22nd ఉర్దూ. సో ఉర్దూ ఆల్సో యాడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఉర్దూ లాంగ్వేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో 2 లాంగ్వేజెస్ మొత్తం వచ్చేసాయి. ఓకే, అండ్ ఇన్ దిస్ వీ హ్యావ్ యాడెడ్ బోడో లాంగ్వేజ్ 2003, బోడో, మైథిలి and Santali. See, 3 languages added by only one constitutional amendment act, that is 92nd in 2003. Okay, what are the languages? They'll give, see, by the 92nd constitutional amendment act 2003, what are the various languages added to the constitution? They may be give the options. Okay, some Bodo, Santali, Maithili, something Sindhi, or none of the above, like that. Okay, so Bodo and Maithili, Santali languages added. And 71st Constitutional Amendment Act, Konkani, Nepali. Okay, these 2 languages, Konkani, Manipuri, Nepali. So 3 languages added 1992 by 71st Constitutional Amendment Act. They added Konkani, Manipuri and Nepali languages. Next, what is the first language that is added to constitution? So after commencement of constitution ante Sindhi language by 21st Constitutional Amendment Act 1967. Okay, these are the various languages that are included in Schedule 8 of the Constitution. Okay, so what are the conditions to a language it becomes a constitutional language? Ante the language must have a developed script, literature undali language lo, and to be spoken by substantial number of people. Okay, so these are the various languages. And we have classical languages also, classical or ancient languages. So let me see what are the classical and ancient languages that are there in Indian Constitution. Okay, so among this only, friends. Okay, not so even English also will use in the government authorities and all that, but it is not included in constitution. So English ni constitution lo include చేయడం జరగలేదు. కాకపోతే దీన్ని ఆథరైజ్డ్ లాంగ్వేజ్గా, అంటే అన్ని గవర్నమెంట్స్ ఆర్డర్స్కి అన్నిటికీ ఇంగ్లీష్ని మనం వాడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? క్లాసికల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఆర్ ఏన్షంట్. సో ఏన్షంట్ అంటే చాలా ఓల్డ్ లాంగ్వేజెస్ ఆర్ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే వాట్ ఆర్ ద వేరియస్ ఓల్డ్ అండ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ సాంస్క్రిత్. ఫస్ట్ సాంస్క్రిత్ అండి. సో సాంస్క్రిత్ ఈజ్ అ ఓల్డ్ క్లాసికల్ లాంగ్వేజ్. దెన్ ఆఫ్టర్ దీనికి ఇంకేం యాడ్ చేశారు? నెక్స్ట్ తమిళ్. సో తమిళ్, తెలుగు ఆల్సో, తమిళ్, తెలుగు. ఓకే, కన్నడ, కన్నడ లాంగ్వేజ్ కూడా. సో కన్నడ అండ్ ఒడియా, మలయాళీ. సో మలయాళీ లాంగ్వేజ్ ఆల్సో ఓల్డ్ క్లాసికల్ లాంగ్వేజ్, అంటే వీటికి చరిత్ర ఉందన్నమాట. సో హిస్టారికల్ లాంగ్వేజెస్ అని సంస్కృత్, తమిళ్, తెలుగు, కన్నడ, ఒడియా అండ్ మలయాళీ లాంగ్వేజెస్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ Schedule 8 of the Constitution. Then we go for the Schedule 9 of the Constitution. Okay,
సో Schedule 9లో ఏం చెప్తారంటే Schedule 9 of the Constitution is added. Okay, it is not there present, so it is added by first Constitutional Amendment Act. చూడండి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో, సో 1951లోనే దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తోటి Schedule 9 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఇట్ డీల్స్ విత్ లాస్. చాలా ఇంపార్టెంట్ ఇది. కంపల్సరీ acquisition of private property for public purpose, ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ అంటే ఏమంటారు, ప్రైవేట్ ప్రాపర్టీని కంపల్సరీ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్ రోడ్ వేయాలనుకుంటుంది. సో నేషనల్ హైవే, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సో ఆ రోడ్ వేసే ఆ ప్లేస్లో పర్టికులర్ సంబంధించిన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే పొలాలు కానీ, సో ఎవరిదైనా ల్యాండ్స్ ఉంటే దాన్ని మేము ఇయ్యము అనే హక్కు ఆ ప్రజలకి, ఆ పర్టికులర్ ల్యాండ్ ఓనర్స్కి ఉండదన్నమాట. ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ, వీఆర్ అక్వైరింగ్ ఫర్ పబ్లిక్ పర్పస్. సో ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి డ్యామ్స్ కట్టడం కానీ, రోడ్స్ వేయడం, రోడ్వేస్, ఓకే, రైల్వేస్, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చేసేటప్పుడు, ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు సో పీపుల్స్ నుంచి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ప్రజలు సపోజ్ వాళ్ళ ఒక డ్యామ్ ఉంటుంది, డ్యామ్ కట్టడానికి సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరూ ఏంటంటే కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో కోర్టుకి వెళ్ళి మా పర్టికులర్ ల్యాండ్ పోయింది అట్లా. సో అంటే ఇది కోర్టులో క్వశ్చన్ చేయడానికి ఉండదన్నమాట. సో కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్, అది ప్రజలకి మేలు చేసేది అయితే ఓకే, అది ప్రజలకి మేలు చేసే పనికి యూజ్ అవుతుందంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, సో వాళ్ళు ఏ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది Schedule 9లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ పర్పస్కి కంపల్సరీగా అంటే అబ్జెక్ట్ చేయడానికి ఉండదు, అండ్ కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉండదు. ఓకే, అండ్ విచ్ ఈజ్ not questioned in any court of law, అంటే వాళ్ళు ఇచ్చిన పరిహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఏదైతే పరిహారం ఇస్తారో, ముంపు గ్రామాలు అంటారు కదా, ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు సో వాళ్ళకి మళ్ళీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మాత్రమే వాళ్ళు తీసుకోవాలి. కానీ మా ల్యాండ్ పోయింది, సో పర్టికులర్ తీసుకున్నారు అని చెప్పేసి ఏ కోర్టుకి ఎక్కడ క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్నమాట. సో దీంట్లో సో అప్ టు హియర్, సో అప్ టు నౌ, సో ఇప్పటివరకు దీంట్లో 284 లాస్ ఇంక్లూడెడ్. సో దీంట్లో ఎన్ని లాస్ ఇంక్లూడ్ చేసిరంటే 284 లాస్ ఇంక్లూడెడ్ ఇన్ Schedule 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, ఇన్ని లాస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరు మా ల్యాండ్ పోయింది అని ఏ కోర్టుకి వెళ్ళి కొట్లాడడానికి వీల్లేదన్నమాట. అంటే విచ్ ఈజ్ నాట్ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఇది this one and this details. Okay, so for this you can go for article 31B లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో డీటెయిల్స్ రిలేటెడ్ టు దిస్ షెడ్యూల్ ఈజ్ దేర్ ఇన్ ఆర్టికల్ 31Bలో మనకి డీటెయిల్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ ఆల్సో ఇన్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, విల్ డిస్కస్ ఇన్ దేర్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ Schedule 10 of the Constitution. So Schedule 10 of the Constitution is dealing, yes, so Schedule 10 of the Constitution. So Schedule 10 of the Constitution is dealing
ఇట్ ఈజ్ ఆల్సో యాడెడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 52వ రాజ్యాంగ సవరణ 1985లో యాడ్ చేయడం జరిగింది. ఇది రాజీవ్ గాంధీ పీరియడ్ అండి. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదే మన ఏమంటారు ట్రూ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఈ జంప్ జిలానీలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట. అంటే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పార్టీలో ఎలక్ట్ అయ్యి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం అనమాట. సో దీన్ని కట్టడి చేయడానికి ఈ యాక్ట్ ఇది తీసుకురావడం జరిగింది. ఈ షెడ్యూల్ 10ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఏంటంటే యాంటీ డిఫెక్షన్. ఓకే, ఇట్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్. ఓకే, యాంటీ డిఫెక్షన్ యాక్ట్. ఓకే, సో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ డిఫాక్టో. సో ఎవరైతే ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీ మళ్ళీ ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నారో వాళ్ళని కట్టడి చేయడానికి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట ఈ షెడ్యూల్ 10ని. సో యాంటీ డిఫెక్షన్ ఏంటంటే ఎవరైతే ఈ పార్టీలో సపోజ్ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మీరు జంప్ కావాలంటే ఈ పార్టీ నుంచి గెలిచారు కదా, సో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలన్నమాట. సో అట్లా వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నవడేస్లో ఏమవుతుందంటే స్పీకర్ ఎవరు ఉంటారు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీగా వీళ్ళు పోయే వాళ్ళు కూడా ఎక్కడ పోతారు, అపోజిషన్ నుంచి అధికార పార్టీకి వెళ్ళిపోతారు కదా. సో స్పీకర్ ఏం చేస్తారంటే డిలే చేస్తారనమాట. డెసిషన్ అనేది పెండింగ్లో పెట్టి డిలే చేసి అలా కంటిన్యూ చేస్తారు. సో రీసెంట్గా మన అసెంబ్లీలో కూడా ఏమైంది, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్టన్ 11 to 10 ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ మీద స్పీకర్ వేటు వేయాలి. ఓకే, అంటే స్పీకర్ హ్యాస్ టు టేకెన్ యాక్షన్ ఆన్ దెమ్. సో స్పీకర్ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్లీ అది షెడ్యూల్ 10కి విరుద్ధం, అట్లా వెళ్ళొద్దు. కాకపోతే అక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు 1/3, సో గెలిచిన వాళ్ళలో 1/3 వెళ్ళి కలిసారనమాట. అదే సిఎల్పిని విలీనం చేసిందని వింటుంటారు కదా. సో మొత్తం వాళ్ళ గెలిచిన వాళ్ళలో 1/3 వెళ్ళి కలిసిపోయారనమాట. సో అప్పుడు ఈ యాక్ట్ అనేది పనిచేయదు. సో ఒకరిద్దరు వెళ్తే ఇది పనిచేస్తుంది అనమాట. ఒకరిద్దరు వెళ్ళినప్పుడు ఇది ఇంక్లూడ్ అవుతుంది. అదే మొత్తం గెలిచిన వాళ్ళలో 1/3 వెళ్ళి వేరే పార్టీలో కలిస్తే ఇది ఇంక్లూడ్ అవ్వదు. అందుకనే వాళ్ళు లాజిక్ యూజ్ చేసి అందుకనే చెప్తారు కదా సిఎల్పిని విలీనం చేశారు. సో మనం చాలాసార్లు వింటున్నాం సిఎల్పి, కాంగ్రెస్ యొక్క సిఎల్పిని తీసుకెళ్ళి టీఆర్ఎస్లో విలీనం చేయడం జరిగింది. ఓకే, సో ప్రజెంట్ ఈ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ అంటేనే పాలిటీ అంటేనే పాలిటిక్స్కి రిలేట్ చేసుకొని చదవాలి. అంటే ప్రజెంట్ డే కూడా ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయని మీరు చదివితేనే మీకు ఇవి గుర్తుంటాయి. జస్ట్ సబ్జెక్ట్లా కాకుండా దీన్ని డే టు డే ఎలా ఇంక్లూడ్ అవుతుంది అనేది రిలేట్ చేస్తూ చదవాలి. ఓకే, సో ఇది యాంటీ డిఫెక్షన్ లా. సో అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారము స్పీకర్కి, కన్సర్న్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్కి కానీ అక్కడైతే పార్లమెంట్లో ఆ స్పీకర్కి కానీ ఉంటుంది. సో వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు, అంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవిని తీసేయమని కోరొచ్చు అనమాట. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మళ్ళీ. సో ప్రొసీజర్ ఏంటంటే ఆ గెలిచిన వాళ్ళలో 1/3 వెళ్ళి కలిస్తే మాత్రం ఈ లా అనేది అప్లికబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఆల్సో యాడెడ్. సో 11ని కూడా యాడ్ చేయడం జరిగింది. యాడెడ్ బై ఎప్పుడు యాడ్ చేశారంటే ఇట్ ఈజ్ యాడెడ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. సో 1992 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ డీల్స్ విత్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అంటే గ్రామ పంచాయతీలు ఎలా పనిచేయాలి, సర్పంచ్ అనేవారు ఎలక్ట్ అవ్వాలి, సో గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఏంటి, సో వాళ్ళకు ఉండే విధులు ఏంటి, ఇవన్నిటికి సంబంధించి
దీంట్లో Schedule 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. సో ఫార్ ఇప్పటివరకు దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 24 పార్ట్స్. సో దీంట్లో 24 పార్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ in this. Okay, 24, not 24, that means not parts, 24 types of panchayats. Okay, so panchayats kada, yes, panchayats institutions, 24 types of powers and functions, 24 types of powers and functions. సో ఎవరికి పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి 24 టైప్స్. ఓకే, 24 టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ Schedule 11. ఓకే, సో Schedule 10 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ హియర్, 1/3 ఆఫ్ ద that means 1/3 people elected and they are jumped into the other party, it is not included in this. Okay, that means this law is not applicable. Okay, so Schedule 11 after we'll go for the last schedule, that is Schedule 12 of the constitution. It is dealing with the municipalities. Okay, so what are the various powers and functions they are related to municipalities, we'll see in the Schedule 12 of the constitution. So it is also not there initially, so it is also included or added by Constitutional Amendment Act. రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో యాడెడ్ బై, సో యాడెడ్ బై 74th Constitutional Amendment Act 1992. సో 74th రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీస్ని యాడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్కి. ఓకే, సో ఇట్ డీల్స్ విత్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. సో మున్సిపాలిటీస్ సంబంధించి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఫార్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మీన్స్ 18 types. So far included 18 types of powers and functions related to municipalities. Okay, this is the clear picture of schedules of the constitution. Okay friends, so this we end the schedules of the constitution. Then we go for the what are the various features, that is federal and unitary features of Indian constitution. Then we go for the criticism on constitution. Then what are the various features, then we go for the each and every part in detail.